తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సాయి కృష్ణ కేసులో సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజును రేపటి నుంచి సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కృష్ణలంక స్టేషన్లో విచారణ సాగనుంది. ఈ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం. సాయి కృష్ణ ఎలా చనిపోయాడు, మృతదేహాన్ని ఏం చేశారు అనే విషయాలు నాగరాజు నోరు విప్పితే కానీ తెలిసే అవకాశం లేదు. మరోవైపు ఇతర పోలీస్ సిబ్బందిని సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కృష్ణలంక సాయి కృష్ణ మృతి కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజును ఈ నెల 9 నుంచి 16 వరకు 8 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో విచారించేందుకు విజయవాడ కోర్టు అనుమతిచ్చింది. అయితే జైల్లో కాకుండా కృష్ణలంక స్టేషన్లో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిట్ కోరగా హైకోర్టు అనుమతిచ్చింది. పోలీసు విచారణ పూర్తయ్యాక ఈ నెల 17న విజయవాడ కోర్టు మెజిస్ట్రేట్ ముందు ఒరిజినల్ వీడియో రికార్డును ఉంచాలని సిట్కు స్పష్టం చేసింది. సీఐ నాగరాజు పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో ఆయన ప్రాణానికి హాని జరగకుండా, గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు కస్టడీ సమయంలో జైలు ప్రాంగణంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ను ఈ నెల 17న విజయవాడ మెజిస్ట్రేట్ ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. దీంతో రేపటి నుంచి అధికారులు నాగరాజును విచారణ చేయనున్నారు. ఆధారాలు సేకరించేందుకు స్టేషన్ను విచారణకు వేదికగా సిట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నాగరాజును కస్టడీకి తీసుకున్న తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం. విడతల వారీగా కృష్ణలంక స్టేషన్లోని సిబ్బందిని అధికారులు విచారిస్తున్నా కీలక ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు. సాయికృష్ణ ఎప్పుడు చనిపోయాడు అన్నది ఎప్పటికీ తేలలేదు. దీంతో మంగళవారం మరికొందరిని పోలీసులు అతిథి గృహంలో ప్రశ్నించారు. హెడ్ కానిస్టేబుళ్లు చెన్నయ్య, సత్యనారాయణ, కానిస్టేబుల్ బాబు, సహాయ రైటర్ వీరాంజనేయులు, రైటర్ రాజేష్ సహా మరికొందరు దర్యాప్తు బృందం ఎదుట విచారణకు హాజరయ్యారు. వారు విధుల్లో ఉన్న సమయంలో స్టేషన్లో ఏం జరిగిందనేది అడిగి తెలుసుకున్నారు. మరోవైపు స్టేషన్కు వచ్చి గాయపడిన సాయికృష్ణకు వైద్యం చేసిన ఆర్ఎంపీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురిని మళ్లీ ప్రశ్నిస్తున్నారు. ఆర్ఎంపీని స్టేషన్కు ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు రప్పించారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆర్ఎంపీ గత 5 రోజులుగా క్లినిక్ తెరవడం లేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది.